అంటే పైకి భక్తి గల వారిగా ఉండటం అని మాత్రం కాదు. అది క్రియలతో కూడినటువంటిది. సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు ఉన్నటువంటిది. కాబట్టి దయచేసి గమనించాలా, ఈ లవోదికేయ సంఘం యొక్క స్థితి ఎలా ఉంది అని అంటే, దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నారు కానీ దేవుని కొరకు జీవించరు. 2, వారు హితబోధ అంటే ఏంటో వారికి తెలుసు కానీ దానిని వారు పరీక్షించరు. ఎట్టిపోతే నాకెందుకు, నేను నా కుటుంబం బాగున్నాం కదా అనే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నవారు క్రైస్తవులుగా ఉండలేరు. సిలువను ఎరుగుదుము అని చెప్పుకొస్తారు కానీ ఆ సిలువ వలన మాకు రక్షణ అని గ్రహిస్తారు కానీ ఆ సిలువను గురించిన వార్త ఇతరులకు ప్రకటించరు. లూక్ వామ్ స్థితి అన్నమాట. అంటే నులివెచ్చగా ఉండేవారి స్థితి ఎలా ఉంటుంది? అటు దేవుని కొరకు రగిలిపోరు, అటు దేవుని కొరకు వారు తీవ్రత కలిగి ఉండరు. అలాగని చెప్పేసి వాళ్ళు మొత్తం మానుకున్నారంటే మొత్తం లేదు. ఆరాధనకు వెళ్తారే కానీ ఆ వాక్యం ప్రకారం జీవించడానికి ఇష్టపడరు. నశించిపోతామన్న మాట వీళ్ళకి తెలుసు కానీ జాగ్రత్త వహించరు. పాపమును గూర్చి పెద్దగా పట్టింపు అనేది ఉండదు. ఏదో అయిపోయిందిలే అని అనుకుంటారు కానీ దాని గురించిన పశ్చాత్తాపము కూడా ఉండదు వీళ్ళకి. ఇటువంటి వారు ఏ కేటగిరీకి చెందినవారు అని అంటే వీరు నిలువెచ్చని స్థితికి చెందినవారు అని దైవలేఖనాలు మనకు స్పష్టంగా బోధిస్తున్నాయి. ప్రియులారా, దయచేసి క్రీస్తుని వెంబడించడం అంటే, క్రీస్తుకు శిష్యుడిగా ఉండటం అంటే అది కాదు. యేసు క్రీస్తుని చూసాము, ఆయన శిష్యులను చూసాము, ఆరంభ శతాబ్దపు క్రైస్తవులను చూసాము. వారు ఎంత గొప్పగా దేవుని కొరకు పనిచేసి దేవుని నామాన్ని గణపరిచారో, దేవుని ఎలాగో ఆరాధన చేశారో మనం గ్రహించవచ్చు. నేడున్నటువంటి సంఘ సభ్యులు అటువంటి స్థితిని కలిగి ఉన్నారా అని అంటే, ఆ లవోదికేయ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందో నేడున్నటువంటి సంఘాలలో కూడా ఇటువంటి నిలువెచ్చని స్థితి కలిగినటువంటి సభ్యులు ఉంటూనే ఉన్నారు. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను ఎందుకు కలుగు చేశాడు? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుతున్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఓకే, ఏదియు చెప్పనేరక అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకునుము. తీతుకు రాసిన పత్రిక, ఓకే, అది పొరబడింది. అయితే ఇక్కడ ఏమంటాడంటే, సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజల కొరకు దేవుడు చూస్తూ ఉన్నారు. నిజానికి ఈ సంఘం యొక్క స్థితి ఎలా ఉంది? వారు ఎలాంటి వారు అంటే, తమ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల కొరకు సంఘం ఎటువంటి స్థితిలో ఉందో ఒకసారి గ్రహించాలి. దేవుని ఆరాధించడానికి కూడొచ్చిన ప్రజలమైనటువంటి మనం ఎలా ఉన్నామో పరీక్ష చేసుకోవాలి. సంఘము ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకు బైబిల్ క్లాసులు, స్త్రీల కూడుకలు, స్వార్థ కూడుకలు జరుగుతూ ఉంటాయి. కానీ చాలామందికి ఏముండదు అని అంటే, ఆ హాజరులో, ఆ అటెండెన్స్లో స్థిరత్వం ఉండదు. అంటే ఏంటి అర్థం? కొన్నింటికి అటెండ్ అవుతారు, కొన్నింటికి అటెండ్ అవ్వరు. మరి అటువంటి ప్రజలు ఎలా ఉంటారంటే, వారు లూక్ వామ్, నులివెచ్చని స్థితిని కలిగి ఉంటారు. తమ కానుకలలో త్యాగము చేయలేని వారు. తమ కానుకలలో ఏం చేయలేరు వాళ్ళు? త్యాగము చేయలేని వారు. స్థానిక సంఘం యొక్క కార్యక్రమాలకి అక్కర చూపరు. సంఘం ఎలా పోతే నాకెందుకులే. వారు అరుదుగా రోగులను దర్శిస్తూ ఉంటారు. అరుదుగా, అది కూడా వాళ్ళ బంధువులైతే. దుఃఖపడే వారిని వాదార్చరు. నశించు వారి ఆత్మలకు ఉపదేశం చెయ్యరు. ఏ విధమైనటువంటి అసౌకర్యం వీరికి కలిగిన, ఒకవేళ కష్టాలు, బాధలు వారి కుటుంబాన్ని చుట్టుముట్టిని అనుకోండి, దానిని ఇష్టపడరు. ఏ విధమైనటువంటి నిందను కూడా వీళ్ళు సహింపరు. వీరికి ఎలా ఉండాలంటే, మేము మా కుటుంబం బాగుండాలి. వీరు దేని కొరకు నమ్మారంటే దేవుణ్ణి, మా కుటుంబ క్షేమము, మా కుటుంబంలో ఉద్యోగము, మా కుటుంబంలో పెళ్ళిళ్ళు, పిల్లలు,
మంచి ధనము అంతా బాగుండాలి అంతే. ఏదైనా వచ్చిందో అసలు మేము ఊరుకో, అసలు దేవుని దగ్గరికి రామ అవసరమైతే. ఇది వీరి విశ్వాసం. వీరు నిజముగా దేవుని కొరకు బ్రతుకుతున్నారంటారా, లోక సంబంధులుగా జీవిస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయమని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఏమన్నాడు తెలుసా వాళ్ళని? మీరు దౌర్భాగ్యులు అని చెప్పుకొచ్చాడు అన్నాడా? ప్రకటన గ్రంథం దయచేసి చూడండి, 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు. ఎందుకు దౌర్భాగ్యుడయ్యాడు? భాగ్యవంతులు పట్టణం ఇది, అవునా? కోటీశ్వరులు నివసించేటటువంటి ఈ ఈ లవోదికీయ సంఘము కోటీశ్వరులు ఉన్నటువంటి పట్టణంలో ఉన్న సంఘం ఇది. అటువంటి వీరు ఏమని చెప్పుకుంటున్నారంటే మేమందరము కూడా ధనవంతులమని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళను గూర్చి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు దౌర్భాగ్యుడు. ఎందుకు లేఖనం చెప్తుంది అలాగా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దగ్గరికి వెళ్ళండి, 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను, గ్రహించండి. ఎందుకు దౌర్భాగ్యులయ్యారు? కొరింథీ 15:19. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుమన్నాడు. అంటే లవోదికీయ సంఘం దేని కొరకు జీవిస్తుందన్నమాట? ఈ జీవిత కాలం మట్టుకే, తమ కుటుంబం మట్టుకే, తమ కుటుంబం యొక్క యోగక్షేమాల కొరకే, తమ కుటుంబంలో మేలుల కొరకు మాత్రమే. దేవుని ఎందుకు నమ్మావు? దేవుని నమ్ముకుంటే ఏదన్నా వస్తుంది, ఏదైనా కలిసి వస్తుంది, అంతే. ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు నమ్మావు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ధనవంతుడు అంటలేదు, దరిద్రుడు, దౌర్భాగ్యుడు అని ఇక్కడ లేఖనం మనకు స్పష్టంగా బోధిస్తుంది ప్రియులారా. కాబట్టి కుటుంబ క్షేమము మంచిదే, కుటుంబం సుఖంగా అందరూ ఆరోగ్యంగా ఉండటం మంచిదే. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే నీ తోటి వారి విషయంలో కూడా నువ్వు అక్కర కలిగి ఉండాలి, అవునా? వారికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల పక్షంగా నీవు శ్రద్ధ చూపించాలి, దుఃఖపడే వారిని ఓదార్చాలి, రోగులను దర్శించాలి. దేవుడు కోరేది ఇదే. సంఘం యొక్క స్థానిక కార్యక్రమాల్లో నువ్వు పాలుపుచ్చుకోవాలి. ఈ విషయాలన్నీ చేయక నేను ఆదివారం వెళ్ళొచ్చేస్తానండి అంటే సరిపోతుంది అనుకుంటున్నారా? సరిపోదు. కాబట్టి సంఘము గుర్తించాలి ప్రియులారా, సంఘము గుర్తించాలా. అందుకనే ద్వారం దగ్గర నిలబడి చూడొద్దు, వస్తే లోపలికి రా, లేకపోతే బయటకు పో, ఏదో ఒకటి చెయ్యి. ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నిలువెచ్చగా ఉంటే మాత్రము ఇక్కడ కుదరదు అని చెప్పుకొస్తున్నాడు అనమాట. వెచ్చగా ఉండమని ప్రభు ఎందుకు కోరుతున్నారంటే వారి ఆత్మ తీవ్రత కలిగి ఉండాలి. చల్లగా ఎందుకు ఉండమంటున్నారంటే పోతే మొత్తం పో, అంతేగాని గడపలు పట్టుకుని వేలాడకు, అవునా? కానీ ఇక్కడ ఉన్నటువంటి లవోదికయ సంఘం ఏమని ఆశిస్తుంది అని అంటే మాకు ధనము దొరికింది కాబట్టి దేవునికి స్తోత్రం, మేము ధనవంతులుగా ఉన్నాము కాబట్టి దేవునికి స్తోత్రం, అంతే చాలు అనుకుంటున్నారు వీళ్ళు. జకర్యా గ్రంథం చాలా మంది అదే చెప్తారు, దేవునికి స్తోత్రం చెప్తే సరిపోతుంది అనుకుంటారు. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో దైవలేఖలను మనకేం బోధిస్తున్నాయి చూడండి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనము, ఇదే యెహోవా వాక్, నేనికను దేశ నివాసులను కనికరింపక, 11:6 కదా, కనికరింపక ఒకరి చేతికి ఒకరిని వారి రాజు చేతికి వారిని అందరినీ అప్పగింతును, వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేనెవరిని విడిపింపను. కాబట్టి నేను సౌందర్యమను నట్టియు బంధమను నట్టియు 5వ వచనం చూడండి, వాటిని కొనువారు వాటిని చంపియు నిరాధారులమని. అమ్మా ఫ్యాన్ పెట్టమని అర్జెంట్, ఇది కట్ అయిపోయింది.
ఓకే, కంటిన్యూ చేస్తున్నాను. 11:5 చూడండి. జకర్యా, వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు. వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు. మాకు చాలా డబ్బు ఉంది, మేము చాలా ధనం సంపాదించుకున్నాము, దేవునికి స్తోత్రం, మాకు అంతే చాలు. దేవుడు వద్దా? అవసరం లేదు. ఎవరు ఆత్మలు నశించిపోతున్న వాళ్ళ గురించి మీకు అక్కర్లేదా? అవసరం లేదు. మేము మా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు. స్వార్థపూరితమైనటువంటి కుటుంబాలు, స్వార్థపూరితమైనటువంటి సంఘాలు. కాబట్టి దయచేసి గమనించండి ప్రియులారా, అలా ఉండమని దేవుడు కోరుతున్నాడా? అలా ఉండమని దేవుడికి కోరుతులేదు. అంటే స్వయం సంతృప్తి అంటారు దాన్ని. తమ మట్టుకు తాము సంతృప్తి కలిగి ఉన్నంత మాత్రాన దేవుడికి సంతోషమా? ఎదుటి వాణి మేలు నోర్చలేనివాడు, ఎదుటి వాణి ఆత్మ రక్షణ కొరకు పనిచేయలేనివాడు నాకు ఎంతమంది ఉంటే ఏంటి అంటున్నాడు. కాబట్టి దయచేసి గమనించండి ప్రియులారా, క్రైస్తవుడిగా నటించటం దేవునికి ఇష్టము ఉండదు. దేవుడికి ఎవరు కావాలి అని అంటే క్రైస్తవుడిగా జీవించేవాడే కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, అది బంచేమో. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత వీళ్ళ కంటిన్యూ చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుడు మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు వారిని నూతన పరుచుట అసాధ్యము అని చెప్పుకోవచ్చు. అంటే దేవుని కొరకు ఫలాలు ఫలింపలేని వారి కొరకు దేవుని వాక్యము చెబుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనక, దేవుని కొరకు జీవించగా, దేవుని కొరకు బ్రతకక, కేవలం తమ స్వప్రయోజనం కొరకే జీవించేవారు, దేవుని నమ్మింది కూడా కేవలం మా కుటుంబం కొరకు మాత్రమే అని నమ్మిన వారు నిలువెచ్చని స్థితిలో ఉన్నారనే సంగతిని గ్రహించాలి ప్రియులారా. దయచేసి మీరు ఇంకొక విషయం చూపిస్తాను మీకు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. వారు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అని చెప్పుకొచ్చాడు. కాబట్టి దయచేసి గమనించండి, ఏ స్థితిని కలిగి ఉన్నాం? చల్లగా ఉన్నామా? వెచ్చగా ఉన్నామా? ఎటువంటి స్థితిని మనం కలిగి ఉన్నామో, లేకుంటే పైకి మనం భక్తిని కనపరుస్తున్నామా? నటించేవారు గర్జించే సింహం ఎదుట నిలబడలేరు. గర్జించే సింహం ఎవరనుకుంటున్నారు? అపవాది, సాతాను. రోరింగ్ లైన్ అన్నాడు పేతురు రాసిన పత్రిక 5:8 కదా.
వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదును అని వెతుకుచూ తిరుగుచుండగా నువ్వేం మినుకుమంట ఉంటుంటే వాడు ఎదురుగుండా ఏం నిలబడగలుగుతావు? విశ్వాసంలో స్థిరత్వం లేదు, నువ్వేమో నిలువెచ్చని స్థితిలో ఉన్నావు, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా ఉన్నావు, ఏదో నమ్ముకున్నాను అన్న పేరుకు మాత్రం ఉన్నావు అంతే. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉంది కాబట్టి నువ్వు మృతుడు అని ఇంతకుముందు ఒక సంఘాన్ని గురించి నేర్చుకున్నాం. అలాంటి స్థితిలోనే చాలా మంది ఉండిపోయారు. కాబట్టి ఈ సంఘం ఏమి నేర్చుకోవాలి? నిలువెచ్చగా ఉన్నాము అని అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తూక్కుమని ఉంచుతాడట. నిలువెచ్చగా ఉంటే నా నోటి నుండి ఉమ్ము వేయుదును అని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ పట్టణంలో నిలువెచ్చని నీటి ఊటల గుంటలు ఉన్నాయి. అందులో చాలా మంది తమ దేహాన్ని బాగు చేసుకునటం కొరకు అందులో దిగి స్నానాలు చేస్తూ ఉంటారు. ఓకే, ఇది ఏం చేస్తూ ఉంటుందంటే ఈ నిలువెచ్చని నీరు ఈ యొక్క కడుపుపై ప్రభావాన్ని చూపించి ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క పాయిజన్ అంతా బయటికి తీసుకుని వస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి వారి యొక్క స్థితిని గూర్చి చూస్తే దేవుడు వీరిని అసహించుకునేవాడుగా ఉన్నాడు. ఎందుకు అని అంటే వీరికి నిలువెచ్చని నీటి ఊటలు ఉన్నాయి, వాంతి చేసుకునేటటువంటి ఏమన్నమాట అవి. వీళ్ళ స్థితిని చూస్తే దేవుడు కూడా అలాగే అసహించుకుంటున్నాడు. ఎందుకు అని అంటే దేవునికి ఇష్టమైనట్లుగా వీళ్ళు లేరు. సంఘంలో ఉంటాం, అందరూ ఉన్నారు, అందరూ కోటీశ్వరులుగా ఉన్నారు, ఓకే, ధన సంపన్నులుగా ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, మనకు అన్నీ కూడా సమృద్ధిగా దొరికినాయి కాబట్టి మనం ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, మనకు కలిగి ఉన్న దాంతో సంతృప్తిగా జీవిస్తే చాలు అని అనుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి ఆ నిలువెచ్చని స్థితిని, ఆ జీవితాన్ని దేవుడు ఇష్టపడటం లేదు ప్రియులారా. అందుకని అంటాడు, ఒకసారి సంఖ్యాకాండంలో చూస్తాం మనము, మోషే యొక్క అక్క మిరియాము, అన్న అహరోను ఇద్దరు కలిసి మోషే కూషి దేశపు స్త్రీని చేసుకున్నాడు అని అతని మీద సనుక్కుంటారు వీళ్ళిద్దరు కూడా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు మిరియాముకి కుష్టును కలుగు చేస్తాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. 10వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆ కుష్టుని గురించి మోషే ప్రార్థిస్తాడు. దేవా, మేము ముందుకు కొనసాగాలంటే ఆమెకు ఉన్నటువంటి ఆ కుష్టును బాగు చేయి తండ్రి అని ప్రాధేయపడతాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా, తన తండ్రి ఆమె మీద ఉమ్ము ఊస్తే ఆమెకు అవమానం కదా అంటాడు. అవునా? అంటే ఉమ్ము ఊస్తాడు, ఎందుకంటే అది అవమానంగా ఫీల్ అవ్వాలి. ఈ సంఘము కూడా అంతే అవమానముగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు లేజీగా ఉన్నారు, దేవుని కొరకు పనిచేసే వారుగా లేరు. నేడున్న మన స్థానిక సంఘాలు ఎటువంటి స్థితిని కలిగి ఉన్నాయో మనము అర్థం చేసుకోవటం కొరకు దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. మనలో నిజంగా సంఘము అంటే అది ఎవరో గురించి కాదు మాట్లాడేది, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. మన స్థితి ఎలా ఉందో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనం దేవుని కొరకు ఎంత ఉపయోగపడుతున్నాం, దేవుని పనిలో ఎంత ముందుకు కొనసాగుతున్నాం, నశించిపోయే ఆత్మల విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాం, ఆరోగ్యాలు బాగోలేని వారి విషయంలో ఎంతవరకు వారిని పరామర్శించగలుగుతున్నాము. దయచేసి నా కుటుంబం కొరకు మాత్రమే నేను ఆలోచన కలిగి ఉన్నానా, ఇతరుల గురించి నేను పట్టించుకుంటున్నానా? అందుకని అన్నాడు కదా గలతీయులకు రాసిన పత్రికన, ఒకసారి చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చేయాలి అంట? 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరకని కొలది ఏం చేయాలి? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చొని సోదేసి కూర్చుందామా? సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేద్దాం. ఏం చేద్దాం? మేలు చేద్దాం. మేలు చేద్దాం. దేవుడు అదే కోరుతున్నాడు. దేవుడు నీ నుండి సత్క్రియలు ఆశిస్తున్నాడు. నూతన సృష్టిగా చేసిన నీ ద్వారా దేవుడు క్రియలు కోరుతున్నాడు. విశ్వాసం ఒక్కటే కోరటం లేదు, క్రియలతో కూడిన విశ్వాసం కావాలి అని అంటున్నాడు. కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతం కదా, యాకోబు 2:26 ప్రకారమా? కాబట్టి దయచేసి మనం క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉండాలి.
కానీ సంఘం ఎలా ఉంది? లవోదికీయ సంఘం ఎలా ఉంది? సంఘము ఆరాధనకి వెళ్తుంది, వచ్చేస్తుంది, ఆరాధనకి వెళ్తుంది, వచ్చేస్తుంది, అంతే. ఏం చెప్పబడుతుందో అది మాత్రం చెయ్యదు, ఎవరి గురించి పట్టించుకోదు. సంఘము తమ మట్టుకు తాము బ్రతుకుతుంది. లవోదికీయ సంఘం అలాగే ఉంది. మేమందరం ధనవంతులం, నల్లని కోట్లు వేసుకొని, ఉన్ని కోట్లు వేసుకొని, మెత్తని ఉన్ని కోట్లు వేసుకుని హాయిగా ఉన్నాం, దర్జాగా ఉన్నాం. ఓకే, మాకు దేవుడు ధనాన్ని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం, అంతే. అలాగే ఉన్నారు వీళ్ళు. కానీ అలా ఉండమని చెప్పట్లేదు, అది నులివెత్తని స్థితి అన్నాడు. 3:17 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చదివేసి నేను ఓకే ముగించేస్తాను. 16 అర్థమైంది కదా? నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మువేయ ఉద్దేశించుచున్నాను. 17 నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గ్రుడ్డి వాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనిచున్నాను. నిజంగా దేవుడు చూసినట్టుగా మనిషి చూడడు కదా. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడితే మనిషి పై రూపాన్ని చూస్తూ ఉంటాడు. ఈ సంఘం ఏం చూసుకుంటుంది? తన పై రూపాన్ని చూసుకుని మురిసిపోతుంది. తమ మట్టుకు తాము స్వయం తృప్తి పొందుతున్నారు, మేము చేసేవి బాగానే ఉన్నాయి అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అలా చూడటం లేదు, హృదయాంతరంగాలను చూసేవాడుగా ఉన్నాడు. దేవుని దృష్టికి ఈ సంఘం ఎలా కనిపిస్తుందంటే వీళ్ళు దౌర్భాగ్యులు. దౌర్భాగ్యులను ఎప్పుడు చెప్పాడు? లోకము కొరకు జీవిస్తే దౌర్భాగ్యుడు అని. లోక సంబంధమైన వాటిని కొరకే ప్రయాసపడుతూ ప్రాకులాడుతూ ఉంటే దౌర్భాగ్యుడు అని చెప్పింది లేఖనం. ఇంతకుముందు చదివాం కదా, 15-19 కదా, 1 కొరింథీ. కాబట్టి నీవు దౌర్భాగ్యుడవు అని చెప్పుకొచ్చింది. కాబట్టి దేవుడు మనల్ని చూసినట్టుగా మనల్ని కూడా మనం చూసుకోవాలి. ఒకసారి ఎలా ఉన్నామో. ఉత్సాహం లేని నీ స్థితిని బట్టి దేవుడు సిగ్గుపడుతున్నాడు. ఆసక్తి లేని నీ స్థితిని బట్టి దేవుడు బాధపడుతున్నాడు. చాలా మంది అనుకుంటున్నారు మేము బాగానే ఉన్నామని గర్విస్తున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి దూరముగా ఉండి అది సుగుణం అనుకుంటున్నారు చాలా మంది. వారు తమ జీవితాల నుండి దేవుడు ఏదైతే కోరాడో దానిని త్రోసివేసి మేమంతా కూడా ధనవంతులం, మాకేంటి అని అనుకుంటున్నారు. లూకాసు వార్త 12వ అధ్యాయం అటువంటి వెర్రివాడిని మీకు చూపిస్తాను. మీకు అందరికీ తెలుసు కదా, ధనవంతుని అనుకున్న వెర్రివాడిని గురించి లూకా 12:19 ఏం చెప్పాడు ఆయన? నా ప్రాణముతో, చూడండి, ఒకనికి సమృద్ధిగా పంట పండిందట, ధనవంతుడట, భూమి బాగా పండిందట. అతడు ఏమనుకుంటున్నాడు? నా ప్రాణముతో ఆయన మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, నా ప్రాణమ అనేక సంవత్సరముల కొరకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాడు. ఈ లవోదికీయ సంఘంలాగే వీళ్ళందరూ కూడా మేము చాలా ధనవంతులు అనుకుంటున్నారు కదా. అయితే దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ధనవంతుని వెర్రివాడు అంటారు ఎవరైనా? ఈ లోకం ఎలా చూస్తుంది అతన్ని? సార్ ఈ లోకం ధనవంతులు ఎలా చూస్తుంది చెప్పండి? లోకం విషయంలో నువ్వు ధనవంతుడివే, కానీ దేవుని దృష్టిలో నీవు దౌర్భాగ్యుడు, ఏమీ లేనుడు అనమాట. ఏమీ లేనుడు. దేవుని కొరకు బ్రతకక తమ కొరకు తాము బ్రతికే వారిని దౌర్భాగ్యుడు అని పిలిచాడు దేవుడు. నేను కాదండి, దేవుని వాక్యం చెప్తుంది దౌర్భాగ్యుడు. దౌర్భాగ్యుడు అంటే ఏంటి? తనకు కలిగినటువంటి ఈ లోక సంపదమైనటువంటి భాగ్యాన్ని తన కొరకు ఉపయోగించుకుంటారనమాట వాళ్ళు. ఎందుకు వీళ్ళు ఇలా దౌర్భాగ్యులుగా ఉండిపోయారు? అసలు దీనికి గల కారణం ఏంటో తెలుసా? వీళ్ళల్లో విత్తబడుతున్నటువంటి వాక్యము ఫలించలేదు. మార్కు సువార్తలో చెప్తాడు, 4వ అధ్యాయము ఒకసారి చూద్దాం. మార్కు సువార్త ఎందుకు దౌర్భాగ్యులు అయిపోయారు వీళ్ళు? 4:19 18 కలిపి ఉంది కదా.
ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు కానీ వింటారు, బాగానే వింటారు వీళ్ళు, కానీ ఐహిక విచారములను, ఇంకేంటట, ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచి వేయుట వలన అది నిష్ఫలమగును అని చెప్పుకొచ్చాడు. ధనమోసం, ఐహిక విచారాలు, లోక సంబంధమైనటువంటి ఆశలు వీళ్ళని ఏం చేస్తున్నాయంటే వాక్యం ద్వారా ఎదగేటటువంటి స్థితిని వీళ్ళు కోల్పోయారు. కనుక వీళ్ళు ఎలా ఉండిపోయారంటే అలాగే ఉండిపోయారు, నులివచ్చని స్థితిలో ఉన్నారు. ముళ్ళు కంపలో ఆ విత్తనాన్ని అలాగా అణిచిపెట్టినాయి అనమాట. కాబట్టి ఎదుగుదల లేదు, వీళ్ళలో ఎదుగుదల లేదు. దేవుని కొరకు ఇంకెప్పుడు పనిచేస్తారు? ఐహిక విచారం ఉందలకి. ఐహిక విచారం అంటే ఎలా సంబంధమైన విచారాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఎలా సంపాదించుకోవాలి, ఇవన్నీ ఈ లోక సంబంధంగా ఆలోచన చేసేటటువంటి ప్రతి ఒక్కరుని అటువంటి స్థితిని కలిగి ఉన్నారన్నమాట. ఆ ఆశలు ఏం చేస్తాయంటే వాక్యములో ఎదగనేవు. వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ప్రకారం మనం ఎలా జీవించాలి, దాని గురించిన ఆలోచన కొంచెం కూడా ఉండదు. ఎప్పుడు చూసినా లోక సంబంధముగా ఆలోచన చేస్తూ ఉంటారనమాట. వీళ్ళే దౌర్భాగ్యం. కానీ దేవుని దృష్టిలో, లోకం దృష్టిలో బాబు ఎంత ధనవంతులకే, ఎంత ధనవంతులు, ఎంత కోటీశ్వర్లు అనుకుంటాం, కానీ వాళ్ళ దౌర్భాగ్యులు అన్నారు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి సంఘం మేము ధనవంతులమని వారి భౌతిక సంబంధమైన స్థితిని బట్టి వారు చాలా గర్విస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో వారు మారు మనస్సు పొందలేని బీదవారు. వీళ్ళు బీదలుగానే ఉండిపోయారు. భూ సంబంధమైనటువంటి ధనం పరలోకానికి అంగీకారం కాదు. అంగీకారమా? పరలోకానికి తీసుకెళ్తుందో ధనం? ఎప్పుడు పరలోకానికి అంగీకారం అవుతుందో తెలుసా? నీ ధనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం చదివితే నీ ధనము నిన్ను పరలోకానికి ఎప్పుడు తీసుకెళ్తుందో నేను చెప్తాను చూడండి. ధనం ఉండవద్దని నేను చెప్పట్లేదు, కానీ ధనం ఉండటం వలన దాన్ని ఏం చేయాలి చెప్తున్నాడు. అందుకు యేసు 19:21 మత్తయి. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగు. అయ్య బాబోయ్, ఎలాంటి ఏం పని చేయమంటున్నాడు? నువ్వు వెళ్ళి నువ్వు అమ్మేసేసి నీ బీదలకు ఇవ్వు, అప్పుడు నీ పరలోకానికి. ఒక అతను అడిగాడు, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని. దానికి సమాధానం క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటిది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? మనము కలిగి ఉన్నటువంటి ధనముతో ఇతరులకు పాలిచ్చేవారముగా ఉండాలని తిమోతికి రాసిన పత్రికలో చెప్పాం. అవునా? ఇహమందు ధనవంతులు గర్విష్ఠులు అవ్వద్దు. 6:17 మొదటి తిమోతి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఏమవద్దు? గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, అంటే అది శాశ్వతం కాదు. 23వ అధ్యాయము సామెతల గ్రంథం 2వ వచనంలో ఉంటుంది అనమాట. నీ ధనం మీద నువ్వు ఆశ నిలిపిన తోడనే అది రెక్కలు కట్టుకొని పక్షిరాజు వలె ఎగిరిపోతుంది. ఓకే, కాబట్టి అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము, వాస్తవమైన జీవం ఎక్కడ ఉంది? పరలోకంలో. వారు వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తం రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు, సత్క్రియలు అను ధనము గలవారు, ఔదార్యము గలవారు. దౌర్భాగ్యం కాదు, ఔదార్యం. ఔదార్యం అంటే ఏంటి? ఇతరులకు తమ ధనంలో పాలిచ్చేవారు ఔదార్యం చేసే ఔదార్యవంతులు తమ ధనంలో ఇతరులకు పాలిచ్చేవారనే ఉండవాలని వారికి ఆజ్ఞాపించే. ఔదార్యం అంటే ఏంటి తెలుసా? ఇవ్వాలనే మనస్సు కలిగినటువంటి వారు, దాతృత్వం. ఇటువంటి స్థితి ఎవరైతే కలిగి ఉంటారో వారు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడు నీ ధనము నిన్ను పరలోకానికి నడిపిస్తుంది అని అంటే ఇటువంటి మంచి పనులు మనము చేసినప్పుడు ఓకే, ఈ ధనం మనకు ఉపయోగపడుతుంది. అంతేగాని భూ సంబంధమైనటువంటి ధనం పరలోకానికి అంగీకారంగా ఉండకపోవటానికి గల కారణం ఏంటంటే దానిని మన కొరకే మనం వాడుకుంటాం కాబట్టి. ఓకే, అంటే ఇతరులకు కూడా సహాయం చేసేటటువంటి మంచి మనసు ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. కానీ ఇది అలా చేస్తుందా?
లవోదికేయ సంఘం, నువ్వు ఎలా ఉన్నావు? అటు వెచ్చగా లేవు, ఇటు చల్లగాను లేవు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు. నీ స్థితి నులివెచ్చని స్థితి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. నిజంగా పౌలు గారు లాంటి వారు డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకోండి, ఆయనకి చాలా స్వస్థతలు చేసేటటువంటి వరాలు కలిగినటువంటి వాడు. మరి ఆయన అలాగన్నాడా? ఆయన సంపాదించుకోవాలని అనుకుంటున్నారా? అపోస్తులు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కానీ ఈ లోకంలో వారు ఏమి సంపాదించుకోలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:4లో ఆయన మాట్లాడుతున్నాడు పౌలు గారు. మంచి మాట. రెండవ కొరింథీ 6వ అధ్యాయము 4వ వచనం. ఓకే, శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగారములలోను ఉపవాసములను మిగిలిన ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యం చెప్పటం వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాం. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులం, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారు, చనిపోవు వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నవారు, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారం, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించేవారు, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారు, ఏమియు లేని వారమైనట్లుండి సమస్తమును కూడా కలిగిన వారు. ఎవరు? పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి నిజంగా సంపాదించుకోవాలంటే ఏదైనా సంపాదించు. ప్రభువు ఏమన్నాడంటే మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయం 3వ వచనంలో దీనులు ధన్యులు అన్నాడు. అవునా? దీనులు ధన్యులు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకే, ముగించేస్తున్నానే. ప్రకటన 3:17 ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఓకే, నీవు దౌర్భాగ్యుడవు. ఇంకేమన్నాడు చూడండి. దౌర్భాగ్యుడు అంటే అర్థమైందా? దిక్కుమాలిన వాడవు అని. నిన్ను చూస్తే జాలి కలుగుతుందని. దిక్కుమాలిన అంటే ఎవరు లేరు. దిక్కుమాలిన వాడవు. ఇంకా దరిద్రుడు. దరిద్రుడు అంటే ఏమీ లేదనమాట. ధనవంతుని పట్టుకుని అలాగంటారా? కానీ దేవుని దృష్టిలో అలా ఉన్నారు వాళ్ళు. దరిద్రుడు. ఇంకొకటి గురుడ్డివాడు. దరిద్రుడు అంటే నిజంగా వీళ్ళకి మంచి బట్టలు ఉన్నాయి వీళ్ళకి కదా. నల్లని ఉన్నుతో చేయబడినటువంటి ఆ మెత్తని వస్త్రాలు ప్రపంచానికి ఎక్కడ దొరకమంట, కేవలం వాళ్ళ దగ్గర దొరుకుతాయి. అటువంటి ధన సంపన్నమైనటువంటి వీళ్ళు నల్లని కోట్లు వేసుకుని లోపల పైన ఇంకొక మంచి డ్రెస్అప్ అయ్యి వస్తూ ఉంటారు ఆరాధనకి. చాలా ధనికులు. కానీ దేవుడు చూస్తే ఎలా ఉన్నావు నువ్వు? దరిద్రులా ఉన్నావు. అంటే అది ఎంత ఎటువంటి స్థితులను కలిగి ఉన్నాడు చూడండి. దేవుని దృష్టిలో చూడాలన్నమాట. లాజరు ధనవంతుని చూస్తే లోకం దృష్టిలోనేమో అదిగో ధనవంతుడు చాలా గొప్పవాడు కనిపిస్తున్నాడు, లాజరేమో దరిద్రుడు. కానీ దేవుని దృష్టిలో ఈ లాజరేమో ధనవంతుడు, వాడేమో దరిద్రుడు. ఆపోజిట్ అయింది చూడండి. దేవుని దృష్టిలో చూడాలి. లోకం ఏమనుకుంటుందో కాదు మనకు కావాల్సింది. లోకము కొరకు కాదు మనం బ్రతికేది, దేవుని కొరకు. దేవుడు ఏమంటున్నాడు? దేవునికి నేను ఇష్టముగా ఉన్నానా లేదా అనేది కావాలన్నమాట. ఒకసారి చూద్దాం. ప్రకటన 17 చూస్తున్నాం కదా. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు, గురుడ్డివాడవు అన్నాడు. గుడ్డివాడు అంటే ఎందుకు గురుడ్డివాడు అయిపోయారు? 2వ కొరింథీ 4:4లో చెప్పాడు వాక్యం. ఏమని? సాతానుడు ఏం చేస్తాడంటే ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డిదనం కలిగిస్తుందట. మనోనేత్రాలు ఎప్పుడైతే మూయబడ్డావో వారు ఇంకా దేవుని కొరకు పనిచేయరు, లోకం కొరకు బ్రతుకుతారంతే. అందుకనే వారు గురుడివారు అని చెప్పుకొచ్చాడు. ఇంకో మాట అన్నాడు, గుడ్డివాడు అంటే మనకు తెలుసు కదా. ఇక్కడ ఈ లవోదికేయ పట్టణంలో పురుగుల చూర్ణం అనేది అమ్మబడుతుంది. లోకమంతటా కూడా ఈ
కంటి జబ్బుకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేసేటటువంటి శక్తి ఈ పట్టణానికి ఉంది. కానీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళందరూ కూడా గుడ్డి వాళ్ళు మనకు కనిపించరు, కానీ వాళ్ళ కన్నులు ఉన్నాయి కానీ ఇలాగ వెతుక్కుంటారనమాట. కన్నులుండి కూడా చూడలేని దౌర్భాగ్యులు. వారి కన్నులు మూసేస్తాడు ఎవరు? సాతాను. మేము బాగున్నాం, అంత బాగున్నాం అనుకుంటున్నారు మీరు. వాళ్ళ స్థితి ఏమీ బాగోలేదు. దిగంబరుడు అన్నాడు. నిజానికి వీళ్ళు మంచి వస్త్రధారణ కలిగిన వారే, కానీ దిగంబరు. నేను ధనవంతుణ్ణి, కానీ నువ్వు దిక్కుమాలిన వాడు. ధనవృద్ధి చేసుకుని నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిస్తున్నావు. అర్థమవుతుందా? ఇలాంటి స్థితిని కలిగి ఉంది సంఘము. కాబట్టి సంఘానికి ఏమని హెచ్చరిక చేస్తున్నాడు అని అంటే, దేవుడు స్మరణలో ఇక్కడ పక్కన ఉన్నటువంటి సంఘం చూస్తాం. పక్కనే మనం ఇంతకుముందు సంఘాల గురించి కొంచెం వివరణ తీసుకున్నాము కదా. స్మరణలో ఉన్నటువంటి సంఘము నిజంగా భేదవారి, కానీ వారి ఆత్మీయ ధనవంతులు. లవోదికీయ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సంఘంలో ధనవంతులు, కానీ వారి ఆత్మీయ దరిద్రులు. అర్థమవుతుందా? అంటే సంఘంలో ఉన్నవారు ఎవరు కూడా దేవుని కొరకు వారు పని చేయలేని వారుగా ఉన్నారన్నమాట. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, అన్ని నీకు కలిగి ఉన్నాయి, అవి భౌతిక సంబంధమైనటువంటి ఈవులు, కానీ నీవు వాటిని దేవుని కొరకు ఉపయోగించలేదు. కాబట్టి సంఘము దేవుని కొరకు ఉత్సాహాన్ని, ఆసక్తిని, చురుకుదనాన్ని చూపించేదై ఉండాలి. అంటే కానీ దాన్ని కోల్పోకూడదు, నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు, ఒక లేజీగా బద్ధకంగా ఉండకూడదు, దేవుని పనిలో సోమరులుగా ఉండకూడదు, స్వనీతి పరులుగా ఉండకూడదు. ఓకేనా? కంటి జబ్బుకు నువ్వు ఇచ్చేటటువంటి మందును బట్టి నువ్వు ఐశ్వర్యవంతమైనటువంటి పట్టణంగా ఉండొచ్చునేమో, కానీ నిజమైనటువంటి ఆత్మ సంబంధం గుడ్డితనం నీలో నుండి తీసివేయబడితే దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. ఒక మాట చదివి ముగిద్దాం. పేతురు రాసిన పత్రిక నుండి 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనంలో, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1:5, క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించున్నో. పేతురు రాసిన పత్రిక అన్నాను కదా. పేతురు రాసిన పత్రిక 2:1-5, 2వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణం ఉండాలి, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్పన్నులైనను కాకుండా చేస్తాయి. అది ఎందుకు సంఘం సోమరతనం ఇచ్చింది? ఇవి ఏమీ చేయట్లేదు కాబట్టి. ఇవి చేస్తే ఏం చేయాలా? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి, విశ్వాసం అందేమే సద్గుణాలు ధరించాలి, సద్గుణమునందు జ్ఞానం ఉండాలి, జ్ఞానమందు ఆశా నిగ్రహం ఉండాలి, ఆశలు నిగ్రహించుకోవటం, ఆశలు నిగ్రహించుకునే విషయంలో సహనం కలిగి ఉండాలి, సహనం అందేం భక్తి ఉండాలి, భక్తి ఉంటే సరిపోదు, సహోదరులను ప్రేమించే తత్వం ఉండాలి, సహోదర ప్రేమ ఉంటే సరిపోదు, వారి మీద దయ చూపించాలి, వారి ఆరోగ్య బాలని వారిని దర్శించాలి కదా. వీటిని ఒకదాని తర్వాత ఒకటి అమర్చుకోనండి. ఇవి మీకు కలిగి విస్తరిస్తే అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను. ఇప్పుడు లవదిక సంఘం సోమరతనమే కదా, అందుకనే కదా నిలువెచ్చగా ఉన్నాం అంటున్నాడు. అంటే ఏం పని చేయరు వాళ్ళు. ఇంకోటి అన్నాడు, సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తుందంట. నిష్ఫలులు అంటే ఏ పని చేయలేని వాళ్ళు, ఫలితం లేదంటే వాళ్ళ ద్వారా ఫలాలు లేవు. అటువంటి వారిగా ఉండకుండా ఉండాలంటే ఈ పనులు మీరు చేయండి అని పేతురు గారు రాసిన పత్రికల నుండి మనం జ్ఞాపకం చేసుకుంటాం. దయచేసి గమనించండి, ఇటువంటి దేవుని యొక్క చిత్తం మనము గ్రహించి దేవుని కొరకు ముందుకెళ్ళాలి. ఓకే, ఆ తర్వాత వచ్చిన మాట్లాడుతుంది చూడండి 9. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడునగును అన్నాడు. అది ఎవడు గుడ్డోడు? ఎవడైతే ఈ పనులు చేయలేదో వాడు గుడ్డోడు. అవునా? ఎవరు సోమరులు? ఎవరైతే ఈ సత్క్రియలు చేయలేదో వాళ్ళు సోమరులు.
ఇక్కడే రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అంటే ఎందుకు దేవుడు ఇలా మాట్లాడాడు అని అంటే, దేవుని వాక్యమైన అర్థంలో మనం చూసుకుంటే అర్థమవుతుంది. మనం దేవుని కొరకు సోమరులుగా ఉంటున్నామా, తీవ్రత కలిగి ఉంటున్నామా దేవుని పనిలో? ఏ స్థితిని మనం కలిగి ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా గ్రహించి గమనించి లవోదికీయ సంఘాన్ని బట్టి మంచి పాఠాన్ని నేర్చుకుని ఈ లాక్డౌన్లో ఇవన్నీ అయిపోయిన వెంటనే సువార్త కొరకు మనం అందరం కూడా ముందుకు కొనసాగుదాం. మన సహోదరులను మనం ప్రేమిద్దాం. ఇతరుల యొక్క ఇబ్బందుల్లో మనం వారిని పరామర్శిద్దాం. ఆత్మల రక్షణ కొరకై మనం ప్రయాసపడదాం. సంఘ క్షేమాభివృద్ధిని మనం దృష్టిలో ఉంచుకుందాం. సంఘ కార్యక్రమాలకి సక్రమముగా హాజరవుదాం. ఇవన్నీ కూడా మనసులో ఉంచుకోండి. అంతేగాని ఏదో నమ్ముకున్నాను కదా, ఆదివారం వెళ్ళి ఇలా దండ పెట్టుకుని వచ్చేతే దానివల్ల ఫలితమే ఉండదు. అర్థమవుతుందండి? దేవుని చిత్తాన్ని మనం సంపూర్ణంగా గ్రహించి దేవుని కొరకు మనం జీవించాలి. అప్పుడు మన జీవితానికి సార్థకత దొరుకుతుంది, పరలోక వాసులు కాగలుగుతాం. అంతేగాని వీళ్ళలా ఉండిపోయామనుకోండి, దేవుడు మాకు ధనం ఇచ్చాడు స్తోత్రమని, దానివల్ల నీకు ఫలితం ఉండదు. ఓకేనా? చక్కగా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.